ఫస్ట్ టెస్ట్ డే 2 అయిపోయాక ఒక స్టాట్ చూశాక నాకైతే ఫుల్ షాక్ అనిపించేసింది. 20 ఇయర్స్ అయిందట మన ఇండియన్ ఓపెనర్స్ 100 రన్స్ పార్ట్నర్షిప్ ఆస్ట్రేలియాలో చేసి. నిజంగా అంటే ఇది చాలా షాక్ కదా. 20 ఇయర్స్ నుంచి మన టీంలో అంత మంచి ఓపెనర్స్ ఉన్నా సరే 100 రన్స్ పార్ట్నర్షిప్ రావట్లేదు అంటే ఎలాంటి బౌలింగ్ ఆస్ట్రేలియా వాళ్ళు చేస్తూ ఉండాలా చెప్పండి. సో ఈరోజు అది బ్రేక్ అయిపోయింది. అది మాత్రమే కాదు, హైయెస్ట్ రన్స్ పార్ట్నర్షిప్ కూడా ఈరోజు మనం కంప్లీట్ చేసాము. 172, ఇంకా వికెట్ పడలేదు. 218 రన్స్ లీడ్లో ఉన్నాము. టీమిండియా దుమ్ము దులిపేసింది. ఇలాంటి స్టాట్స్, ఇంకా షాక్ అయ్యే స్టాట్స్, 38 స్ట్రీక్ ఎండ్ అయింది, 38 ఇయర్స్ స్ట్రీక్. సో అది కూడా చెప్తాను, వీడియో మొత్తం చూడండి. సో ఫస్ట్ అయితే ఆస్ట్రేలియా వాళ్ళు 104 రన్స్కి ఆల్అౌట్ అయ్యారు. ఇండియాకి అగెనిస్ట్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇదే లోయెస్ట్ టోటల్. ఇది చేయడంలో కీలక పాత్ర పోషించింది ద గోట్, ఎవరో తెలుసు కదా, జస్ప్రీత్ బుమ్రా. 5 వికెట్స్ తీసుకున్నాడు. 5 వికెట్స్ తీసుకోవడం ఏముంది, పెద్ద మ్యాటర్ అనుకుంటారేమో. ఇండియాలో 5 కాదు 10 ఎన్నైనా తీసుకొని పెద్ద మ్యాటర్ కాదు. కానీ సేనా కంట్రీస్లో అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్లో ఇండియా తరపున 7 times 5 వికెట్స్ తీసుకున్నాడు. కపిల్ దేవ్తో పాటుగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా చాలా ఇయర్స్ క్రికెట్ ఆడతాడు కాబట్టి ఈ రికార్డ్ బ్రేక్ చేసి ద బెస్ట్ బౌలర్ అవుతాడు కూడా. ఆల్రెడీ బెస్ట్ బౌలర్ అనుకోండి. అతనికి తోడు హర్షిత్ రాణా కూడా 3 వికెట్స్ డెబ్యూ మ్యాచ్లోనే, అది కూడా ఆస్ట్రేలియాలో పెడుతూ పిచ్ పైన, అంటే తనకు ఖచ్చితంగా ఒక అచీవ్మెంట్ అనే చెప్పాలి. సో ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయింది. ఇంకా త్వరగా ఆల్అౌట్ అవుతుంది అనుకున్నాను, బట్ లాస్ట్లో మిచెల్ స్టార్క్ కొంచెం ఇబ్బంది పెట్టాడు. అంటే ఈరోజు మ్యాచ్లో మన బ్యాటింగ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవ్వకముందు 100 balls ఫేస్ చేసిన ఏకైక బ్యాట్స్మెన్ మిచెల్ స్టార్క్ అనమాట. సో ఇది పరిస్థితి. అండ్ మన ఓపెనర్స్ బద్దలు కొట్టిన రికార్డ్స్ ఒకసారి చూస్తే మీరు వామ్మో అంటారనమాట. అది ఏంటి అంటే 50 overs ఓపెనర్స్ అంటే ఆస్ట్రేలియాలో ఆడింది ఇప్పటివరకు 4 times మాత్రమే ఆడారు. ఈరోజు మన వాళ్ళు ఆడారు. అంటే మీరు చూసుకోండి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఎంతమంది బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. 50 overs వికెట్ పడకుండా ఇంతవరకు ఎవడో ఆడలేదంటే అది చాలా పెద్ద విషయం. అదొకటేనా, ఫస్ట్ 150+ పార్ట్నర్షిప్ అనమాట విజిటింగ్ టీమ్ ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు. అంటే ఒకసారి యాషెస్ టెస్ట్లో వచ్చింది. యాషెస్ టెస్ట్ని పక్కన పెట్టేస్తే అది ఎప్పుడు వచ్చిందంటే 2010లో వచ్చింది. దాన్ని ఒకటి పక్కన పెట్టేసాము అంటే అప్పుడెప్పుడో 1986లో గవాస్కర్ అండ్ క్రిస్ శ్రీకాంత్ మధ్యలో వచ్చిందనమాట 191 రన్స్. అంటే 36 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చింది యాషెస్ని పక్కన పెట్టేస్తే. ఇంతకన్నా పెద్ద రికార్డ్ ఏమన్నా ఉంటుందా? సో ఇదన్నమాట పరిస్థితి. అండ్ ఇంకొకటి యశస్వి జైస్వాల్ గురించి మాట్లాడాలి. తన డిటర్మినేషన్కి, ఎందుకంటే తను ఏమీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కాదు. ఇంకా చాలా తక్కువ టెస్ట్ మ్యాచ్లు, తక్కువ ఏజ్ ఆడుతోంది ఆస్ట్రేలియాలో. సూపర్బ్ సెంచరీ దగ్గరలో ఉన్నాడు, సెంచరీ చెయ్యాలి. తను బద్దలు కొట్టిన రికార్డ్ ఏంటో తెలుసా? ఒక క్యాలెండర్ ఇయర్లో 34 సిక్సెస్ కొట్టాడు. సెకండ్ ప్లేస్లో బ్రెండన్ మెక్కలం, తన దాటుకొని ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు అనమాట. టెస్టుల్లో మాత్రమే ఒక క్యాలెండర్ ఇయర్లో. బ్యాస్ బాల్ గీస్ బాల్ అని చెప్పి ఇంగ్లాండ్ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఆ రికార్డు వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర ఉంది ఇప్పుడు. సో ఇంకా ఇయర్ అయిపోలేదు, ఇంకా టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. సో ఇంకా ఎలాంటి రికార్డ్ని క్రియేట్ చేస్తాడో చూడాలి. సో యశస్వి జైస్వాల్ డిటర్మినేషన్కి మాత్రం సలాం కొట్టాల్సిందే. ఎందుకంటే తన యంగ్ ఏజ్లోనే తన అంత పేషెన్స్గా, టెస్ట్ క్రికెట్ అంటేనే పేషెన్స్. బట్ మనోడు ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడు, అవుట్స్ అంటే వైట్ బాల్ ఫార్మాట్కి వస్తే దుమ్ము దులిపేస్తూ ధనాదం చేస్తూ ఉంటాడు. కానీ టెస్ట్ క్రికెట్ ఎలా ఆడాలో టెస్ట్ క్రికెట్ అలానే ఆడుతున్నాడు. ఇంకొకటి కూడా చేశాడు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ లాగా మారిపోయాడు. బ్యాటింగ్లో కాదు, అది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసాము అంటే కేఎల్ రాహుల్ని కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం కదా, సరిగ్గా ఆడు, ఎందుకు ఛాన్స్ ఇస్తారు అని చెప్పి. అంటే ఆ టైంలో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ అవుతాడు అనమాట. అప్పుడు అలా అంటూ ఉంటాము. కానీ కేఎల్ రాహుల్కి ఒక అరుదైన రికార్డు ఉంది. టీమిండియా లార్డ్స్ గ్రౌండ్లో 100 రన్స్ పార్ట్నర్షిప్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో కేఎల్ రాహుల్ ఒకడు. సెంచురియన్ గ్రౌండ్లో కేఎల్ రాహుల్ ఒకడు. పెర్త్ గ్రౌండ్లో ఈరోజు కేఎల్ రాహుల్ ఒకడు. అంటే ఇది చాలా అరుదైన ఫీట్ అనమాట. 100 రన్స్ పార్ట్నర్షిప్ ఇలాంటి గ్రౌండ్స్లో కష్టమైన వికెట్స్ పైన. సో ప్రతిసారి తినున్నాడు. ఈ రోజు కూడా చాలా మంచి ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా చాలా మంచి నాక్ ఆడాడు అనమాట. బట్ నిన్న మనం డిస్కస్ చేసాం కదా, అంపైర్ చేసిన తప్పు నిర్ణయం వల్ల వెళ్ళిపోయాడు. సో ఈరోజు ఒక సూపర్ హాఫ్ సెంచరీ. కేఎల్ రాహుల్ కూడా సూపర్ ఫెంటాస్టిక్ అనమాట. అండ్ మన ఓపెనర్స్ ఇంకొక రికార్డ్ కూడా బద్దలు కొట్టారు. అదేంటి తెలుసా? ఇప్పటి వరకు ఇండియన్ ఓపెనర్స్ సేనా టెస్ట్ మ్యాచెస్లో, అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో హైయెస్ట్ బాల్స్ ఫేస్ చేసింది ఈరోజే. 338 balls ఫేస్ చేశారు ఎవరెవరు, జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. సో ఇన్ని రికార్డ్స్ బద్దలు అవుతాయని చెప్పి ఎవరు ఊహించి ఉండరు అనమాట. అయితే మీకు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలన్నమాట. అదేంటి అంటే ఇక్కడ మీరు పిచ్చి చూడండి,
పిచ్ అన్నది ఫస్ట్ డేకి ఈ రోజుకి చాలా చేంజ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ డే బౌలింగ్కి ఫుల్ అనుకూలించింది, ఇప్పుడు స్లోగా బ్యాటింగ్ అనుకూలిస్తుంది. బేసిక్గా పెర్త్ పిచ్ అలా కాదు, ముందుకు వెళ్ళే కొద్దీ బౌలింగ్ అనుకూలించుకుంటూ వెళ్ళాలి. కానీ చాలా డిఫరెంట్గా ఈరోజు బ్యాటింగ్ అనుకూలిస్తోంది. ఖచ్చితంగా థర్డ్ డే అంటే రేపన్నా ఎల్లుండన్నా క్రాక్స్ ఏర్పడతాయి. క్రాక్స్ ఏర్పడ్డాయి అంటే బ్యాటింగ్ చేయడం చాలా కష్టం అనమాట. సో మన వాళ్ళు ఇప్పుడు ఫ్రంట్లో ఉన్నారు, ఖచ్చితంగా మ్యాచ్ మన చేతిలోకి వచ్చేసింది. సో ఇప్పుడు మన వాళ్ళు చేయాల్సిందల్లా ఒకటే అనమాట, అదేంటి అంటే 350 to 400 రన్స్ లీడ్ పెట్టారు అనుకోండి, కళ్ళు మూసుకొని మనం టెస్ట్ మ్యాచ్ గెలిచేస్తాం. ఎందుకంటే చెప్పే కదా, క్రాక్స్ వచ్చాయి అంటే ఆస్ట్రేలియా వాళ్ళు కదా, ఎవ్వరు కూడా ఆ పిచ్ మీద బ్యాటింగ్ చేయలేరు. అంటే అంత లీడ్ పెట్టాక కూడా కొట్టడం చాలా కష్టం. వాళ్ళు గెలవాలని ఆడతారు, మన వాళ్ళ బౌలింగ్ కూడా బాగుంది. ఒకవేళ బ్యాటింగ్ అనుకూలించినా సరే అంత స్కోర్ని లీడ్ చేయడం చాలా కష్టం. ఇక విరాట్ కోహ్లీ లాగా జైస్వాల్ మారడం ఏంటి? సో ఆ మిచెల్ స్టార్కి ఒక క్విక్ బౌన్సర్ అనమాట. అంటే బౌన్సర్ అంటే ఏమి బాడీ పైకి అంటే హెడ్ పైకి రాలేదు, బాడీ పైకి వచ్చిందనమాట, షార్ట్ బాల్. సో హర్షిత్ రాణా బౌలింగ్ చేశాడు. వేసిన వెంటనే మిచెల్ స్టార్కి ఏమన్నాడు అంటే, నేను నీకన్నా ఫాస్ట్గా బౌలింగ్ చేయగలను అన్నాడు. అంటే అది చాలా ఫన్నీ వేలోనే, సీరియస్ గేమ్ కాదు, ఎందుకంటే ఇద్దరు కూడా లాస్ట్ ఐపీఎల్ కేకేఆర్లో ఉన్నారు కాబట్టి. సో ఆ విధంగా అన్నాడు ఫన్నీగానే. కానీ ఆ తర్వాత మళ్ళీ మన వాళ్ళు బ్యాటింగ్కి వచ్చాక మిచెల్ స్టార్క్ బౌలింగ్, జైస్వాల్ బ్యాటింగ్. సో ఒక మంచి బాల్ డిఫెండ్ చేశాడు. డిఫెండ్ చేశాక జైస్వాల్ ఏమన్నాడు అంటే, నీ బాల్ కొంచెం స్లోగా వస్తుంది అన్నాడు. ఇది కూడా ఫన్నీగానే జరిగింది. కానీ ఫన్నీ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, మామూలుగా అయితే మన ప్లేయర్స్ని ఎవరిని ఏమన్నా సరే విరాట్ కోహ్లీనే రెస్పాండ్ అవుతాడు, అది ఫీల్డింగ్లో ఉన్న బ్యాటింగ్లో ఉన్న. అలాంటిది ఇప్పుడు ఈరోజు జైస్వాల్ అలా రెస్పాండ్ అవ్వడం చూసామన్నమాట. ఎందుకంటే ఇలా రెస్పాండ్ అవ్వాలి, అవ్వకుంటే ఆస్ట్రేలియా వాళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు. ఇంతకుముందు ఇలానే మనని ఓవర్గా స్లెడ్జింగ్ చేసేవాళ్ళు, మన వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళేవాళ్ళు చాలా మంది. గంగూలీ మాత్రమే చేసేవాడు. సో విరాట్ కోహ్లీ వచ్చాక కల్చర్ మారిపోయింది, మనల్ని స్లెడ్జింగ్ చేయాలంటే భయపడడం కూడా స్టార్ట్ అయ్యాయి వేరే కంట్రీస్ వాళ్ళు. సో అలా అనమాట, ఆ విధంగా సపోర్ట్ అనేది ఇచ్చాడనమాట మా ప్లేయర్ని, అంటే నేను వస్తాను అని చెప్పి. అండ్ తన ఏజ్కి తను ఆడిన విధానం కూడా సూపరు. సో ఇది ఈరోజు మ్యాచ్లో జరిగిందనమాట. సో మొత్తానికైతే ప్రెసెంట్ టీమిండియా పెర్త్ టెస్ట్ గెలవడానికి చాలా దగ్గరలో ఉందన్నమాట. సో మన వాళ్ళు ఇప్పుడు రేపు ఎంత స్కోర్ చేస్తారు, ఎంత లీడ్ పెడతారు అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. 99% ఈ టెస్ట్ మ్యాచ్ మనదే. బట్ తర్వాత ఈ పిచ్ ఇప్పుడు మనకి బ్యాటింగ్ అనుకూలించింది అంటే ఖచ్చితంగా ఇంకొక రోజు బ్యాటింగ్ అనుకూలించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం ఎదుర్కోవాలి. మన బౌలర్స్ బాగా బౌలింగ్ చేయాలి. సో బుమ్రా, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి, ఎందుకంటే స్పిన్నర్స్కి వికెట్స్ పడట్లేదు. ఒకవేళ క్రాక్స్ వస్తే ఖచ్చితంగా పడతాయి. అప్పుడు వాషింగ్టన్ సుందర్ కూడా ప్రయత్నించాల్సి ఉంటుంది వికెట్స్ తీయాలి అంటే. సో మొత్తానికైతే ఇదనమాట డే 2 రివ్యూ. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.